అప్పటికప్పుడే మళ్ళీ ఓడ తీసుకునేవి మామూలు ముడులు వేస్తారు, జారు ముడులు వేస్తారు. మళ్ళీ తీసుకోవాలనుకుంటే మళ్ళీ తీయడానికి కుదరదు అనుకుంటే ఏం ముడేస్తారు? గట్టి ముడేస్తారు. ఆ ముడి కొయ్యడం తప్ప వేరే దారి ఉండదు. దేవునితో నువ్వు ఏ ముడి వేసుకుంటావో చూసుకో. నీకు అవకాశం వచ్చినప్పుడు మనసు మార్చేసుకుని ఎటో ఏదో చేసేసుకుని మళ్ళా ఆయన దగ్గర నీకు సమయం వచ్చినప్పుడు వచ్చేలాగుంటే జారు ముడి వేసుకుంటాం. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇక్కడ ముడేసుకుంటాం, ఈ ముడి జారి వేసుకుంటాం. ఇంకో జాడు కూర్చుంటాం, అక్కడ జారు ముడి వేసుకుంటాం. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా జారు ముళ్ళు వేసుకుంటూ తిరిగేస్తుంటాం. కొంతమంది నేను ఎక్కడ నిలబడినా నా దేవుని కొరకు స్థిరంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు అక్కడ గట్టి ముడేసుకుంటారు దేవుడితో. ఎవరు దేవునితో ఆ గట్టిగా ముడిపెట్టుకుని బంధాన్ని కలిగి ఉంటారో వారు ఎక్కడున్న దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వారు ఎక్కడున్న ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ ఏ ఇంట్లో ఉన్న ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇల్లు చూసి ఆశీర్వదిస్తాడు. దేవుడు బట్టలు చూసి ఆశీర్వదిస్తాడు. దేవుడు ముఖాన్ని, చదువుని, ఉద్యోగాన్ని చూసి ఆశీర్వదిస్తాడు అనుకుంటే ఈ ప్రపంచంలో కోటీశ్వరులు మాత్రమే సంఘాల్లో ఉండేవాళ్ళు. దరిద్రులు అందరూ ఎదురులో తిరిగేవాళ్ళు, యేసులో ఉండేవాళ్ళుగా. దేవునిలో ఉన్నటువంటి గుణం అది కాదు. కాబట్టి ఆయన ధనవంతుల కొరకు రాలేదు కానీ దరిద్రుల కొరకు ఆయన వచ్చాడు. బలవంతుల కోసం రాలేదు కానీ బలహీనుల కోసం వచ్చాడు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆయనతో పెనవేసుకుంటాకు వచ్చావా, ప్రజెంట్ వేసుకుంటాకు వచ్చావో నువ్వు తేల్చుకో. నేనున్నాను స్కూల్లో ప్రజెంట్. మేము చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు అటెండెన్స్ లేకపోతే ఇంట్లో కొడతారు. ఇంట్లో క్యారేజ్ పట్టిపోయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు రిటర్న్ వెళ్ళిపోవాలనుకోండి, స్కూల్లో అటెండెన్స్ వేసుకుని గోడ దూకిపోయేవాళ్ళం. హల్లెలూయా. స్కూల్లో అటెండెన్స్ అయ్యేదాకా వేసుకోవడం. అటెండెన్స్ చేసుకున్న తర్వాత గోడకు వెళ్ళిపోవడమే. ఇంట్లో వేసిన డౌట్ లేదు. డౌట్ ఉంది. అటెండెన్స్ పడింది కానీ మార్కులు 0 మార్కులు వచ్చాయి. ఇంటికాడ వాయిపడేది. ఒకవేళ ఆ రోజున నేను స్కూల్ ఎగ్గొట్టాను అని ఇంట్లో తెలియకపోవచ్చు, కానీ నేను వెళుతున్నానా చదువుతలేదా అనేది నా యొక్క ప్రతిఫలాలు నా జీవితాన్ని బయట పెడతాయి. ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చిన నీవు ఆయనతో పెనవేసుకుని ఉన్నావా? ప్రజెంట్ సార్ వచ్చారు ఈరోజు 6 అటెండెన్స్ చేసుకెళ్తున్నావో ఈ రోజు తెలియదు. ఒక రోజు నువ్వు ఫలం పొందే 2 సందర్భాలు ఉన్నాయి. ఫలం పొందేది 2 సందర్భాలు. ఒకటి భూమి మీద, 2 పరలోకంలో ఫలం పొందుతావు. భూమి మీద ఎలాంటి ఫలం పొందుతావో తెలుసా? యేసు ప్రభువును నమ్ముకుని రక్షణ బాప్తిసం పొందావు కదా, నీకు నరకం లేదు.